నమస్తే అండి. ఒకవేళ ఏదైనా కుక్క కరిస్తే రేబీస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్‌గా ఏదైనా ఒక పెంపుడు కుక్క లేకపోతే పిల్లి కరిచిందనుకోండి, ఒకవేళ వీధిలో కుక్క కరిచిందనుకోండి, రెండిటికి ఎందుకంటే పెంపుడు కుక్కకి చాలా మంది 99% వ్యాక్సిన్స్ ఏయిస్తారండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రమాదమే కదా! ఇంట్లో పిల్లలుంటారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరినైనా వాళ్ళని కరిచినా కూడా ప్రమాదమే. ఎందుకంటే ఆ కుక్కని ఖచ్చితంగా వాళ్ళు బయటికి తీసుకెళ్లాల్సొస్తుంది. రోజు ఏదో ఒక టైంలో బయటికి తీసుకెళ్లాల్సొస్తుంది. వీధిలో చాలా కుక్కలుంటున్నాయి. అదేమైనా అటాక్ చేయొచ్చు కూడా. సో దానికి మళ్ళీ వేరే కుక్కల నుంచి ఈ కుక్కకి రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కుక్కల్ని పెంచుకుందాం అనుకుంటే వాటికి టీకాలు వేయించాలండి. 100% వేయించాలి. ఒకవేళ టీకాలు వేయించిన పక్షంలో ఒకవేళ ఆ కుక్క కరిస్తే వాళ్ళు మాత్రమే టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప టీకాలు వేయించిన కుక్క కరిచినా కూడా మీరు టీకాలు తీసుకోవడానికి భయపడి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ కుక్క టీకాలు వేయించలేదో మీకు డౌట్గా ఉంది. సో ఫస్ట్ 10 రోజుల్లో 3 టీకాలు వేస్తారండి. 0 రోజు ఒకటి, 3వ రోజు ఒకటి, 7వ రోజు ఒకటి. ఈ 3 టీకాలు అయిన తర్వాత 4వ టీకా మీకు 14వ రోజు వస్తుంది. ఈ లోపు ఆ కుక్క మీ ఇంట్లో పక్కింట్లో కుక్కో లేకపోతే మీ కుక్కో అది బ్రతికుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ అది బ్రతికితే మీరు 4వ టీకా నుంచి ఇంకా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆపేయచ్చు. ఒకవేళ అది చనిపోయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. 4వ టీకా 5వ టీకా తీసేసుకోండి. ఏం భయపడాల్సిన పని లేదు. ఇంత కూడా భయపడాల్సిన పని లేదు 1%. ఎందుకంటే మీరు వ్యాక్సిన్ తీసుకుంటే 100% రేబీస్ రాదు. అండ్ ఒకవేళ వీధిలో కుక్క అయితే మీరు టీకాలకు వెళ్లే ముందు ఇమ్మీడియట్ గా కరిచిన వెంటనే ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు, చీమ్ పట్టొచ్చు. సో దానికోసం అలా రాకుండా ఏది కరిచినా కూడా పెంపుడు కుక్క అయినా బయట కుక్క అయినా 15 నిమిషాల పాటు ట్యాప్ వాటర్ కింద కాలు పెట్టి దెబ్బని మీద ఆ ట్యాప్ వాటర్ పడేలా చేయండి. అండ్ సబ్బు వాడండి. 15 నిమిషాల పాటు కడగండి. ట్యాప్ వాటర్ లో అలా పెడితే అది వాటర్ వైరస్ ఏదైనా ఉన్నా కూడా బయటికి పోతుంది. తర్వాత ఏదైనా పోడోనైడిన్ సొల్యూషన్ అంటించుకొని హాస్పిటల్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.